సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ మై 7th month గ్రోత్ స్కాన్ అన్నమాట. ఇప్పుడే ఒక పెద్ద వామిటింగ్ అయింది నాకు. సడన్ గా ఆడ వచ్చేటప్పుడు ఒక ఆరెంజ్ జ్యూస్ తాగింది, మోసంబి జ్యూస్. అది ఫ్రెష్ ఇచ్చిందా మరి ఎట్లా ఇచ్చిందా అది చూసుకోలేదు. ఇక్కడ స్కాన్ జరుగుతుంది, మీరు చూస్తున్నట్టయితే. అసలు గ్రోత్ స్కాన్ లో ఏం చెప్పారు ఏంది అనేది నేను వీడియో ఎండ్ లో చెప్తాను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. పాటలు పాడదు బేబీ, కాపీరైట్ పడుతుంది. పాటలు వాడితే కాపీరైట్ పడదు, అర్థమైందా? కాపీరైట్ పడతాయి. సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ మై 7th month గ్రోత్ స్కాన్ అన్నమాట. బేబీ ఎంత గ్రో అవుతుంది, ఉమ్మునీరు కరెక్ట్ ఉందా లేదా, బేబీ వెయిట్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి. సో నౌ వీఆర్ హెడింగ్ టు హాస్పిటల్ ఫర్ ద గ్రోత్ స్కాన్. అండ్ ఆ స్కాన్ వ్లాగ్ మళ్ళీ ఈరోజంతా మేము స్కాన్ డే ఎలా సాగుతుందో మీకు నా అప్డేట్ మీకు ఇవ్వాలి. నా ప్రెగ్నెన్సీ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తున్నాను. సో ఈ మంత్లో గ్రోత్ అప్డేట్ కూడా మీకు ఇవ్వాలని చెప్పి బ్లాగ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసి. ఏం మాట్లాడుతుందో ఏందో ఆమెకు అర్థమైతే మైండ్ పని చేసలేదు. నాదే అనుకున్నాను, నాకంటే ఎక్కువ పోయింది ఆమె. ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు. అట్లీస్ట్ నాకు ప్రెగ్నెన్సీ అయినాక మైండ్ దొబ్బింది, మామూలుగా నేను పుట్టగానే దొబ్బింది బేబీ. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి ప్రాబ్లం అది. నువ్వు కొంచెం నా మీద ఈగో వస్తుంది నీకు. అవును ఫ్రెండ్స్, నేను నా స్కిన్ టోన్ ఖరాబ్ అవుతుంది, నా స్కిన్ టోన్ ఖరాబ్ అవుతలే, అందుకే నాకు కోపం వస్తుంది. ఓకే, ఆఫ్టర్నూన్ ట్రాఫిక్ ఉండదు అని స్టార్ట్ అయితే కూడా ఆఫ్టర్నూన్ కూడా ట్రాఫిక్ ఉంది. బట్ ఓకే, మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళినాక మీకు అన్ని అప్డేట్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అన్ని వీడియోస్ కి సపోర్ట్ చేస్తూ కమెంట్స్, రైస్ కుక్కర్ లో అన్నం తినకండి అక్క, హీట్ కి ఎక్కువ ఉండకండి అని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంకేం మాట్లాడాలి? ఇంకేం లేదు, మళ్ళీ అప్డేట్ ఇస్తాను. నేను ఏంది ఇట్లా అడుగుతున్నా, నేను నా వ్లాగ్ లో ఇంకేం మాట్లాడాలి? అర్థమైందా? ఎప్పటికైనా అయినా నాకన్నా నల్లగున్నది బేబీ. ఫోన్ ఇద్దరు పెడతా ఇప్పుడు. షాడో. సో బాయ్ ఫ్రెండ్స్, విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. సో ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే హాస్పిటల్కి వెళ్ళగానే రికార్డ్ చేస్తానా. నేనేం ఏడవలేదు, నా ఫేస్ ఎందుకు ఇట్లుంది అనుకోకండి. ఇప్పుడే ఒక పెద్ద వామిటింగ్ అయింది నాకు. అసలు ఎందుకు అయింది అనేది మొత్తం రాజు చెప్తాను. నాకు ఇక్కడ అంతా కిచ్ అవుతుంది. బేసికల్ ఏం సడన్ గా ఆడ వచ్చేటప్పుడు ఒక ఆరెంజ్ జ్యూస్ తాగింది, మోసంబి జ్యూస్. అది ఫ్రెష్ ఇచ్చిందా మరి ఎట్లా ఇచ్చిందా అది చూసుకోలేదు. అంటే బేసిక్ ఇంత ముందు ఇట్లా ఒకసారి ఇట్లా ఇది తాగినందుకే, మోసంబి జ్యూస్ తాగినందుకే అయింది. కానీ ఇంట్లో చేసుకుంటే అయితలేదు, బయట తాగినాం కాబట్టి అయింది. నా స్పెక్స్ నీ దగ్గరనే ఉన్నాయి, ఇందాక తీసుకున్నాడు వామిటింగ్ చేస్తూ. సో ఎవరన్నా బయట ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ బయట తినకుర్రి. సో చాలా డేంజర్ అయిపోయింది, నాకైతే ఫుల్ భయం అయిపోయింది. అంటే పొద్దులు తిన్న అన్ని బాదం, ఎగ్స్ అవన్నీ బయటకు వచ్చేసి. అంతా వివరించకు. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇంట్లో ఎంత మోసంబి చేసుకొని నా చేతులతో చేసుకొని తాగితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఇట్లా బయట చేసుకున్నా, అప్పటికి నేను అతనికి చెప్పిన ఓ బౌల్ క్లీన్ కరికే బనావ్ అని చెప్పిన. ఆయన ఏం చేసినాడో ఆయనకే తెలియాలి. మొత్తం వామిట్ చేసేసిన. అసలు రోడ్డు పైన అందరు చూస్తుంటే ఎట్లనో అనిపించింది. బట్ ఓకే, అర్థం చేసుకున్నారు ఇంకా ప్రెగ్నెంట్ లేడీ అన్నట్టు. బయట ఫ్రూట్ జ్యూసెస్ అయితే తెలిసిన స్టోర్ అయితే వెళ్ళి తాగండి. తెలియకపోతే మాత్రం టైం చేసుకొని ఓపిక చేసుకొని ఇంటికి తెచ్చుకొని, అది ఏ ఫ్రూట్ అయినా మన చేతులతో మనం చేసుకొని తాగితేనే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. నేనైతే ఇగో నాకు ఎట్లనో అవుతుంది ఇప్పుడు.
బేబీ స్ట్రెయిన్ అవుతుంది అంతే. స్కాన్ కి ముందు వామిటింగ్ చేస్తే ఇట్లా నరాల నుంచి మనం తీస్తాం కదా, నా లిప్స్టిక్ పోయింది, అంతా పోయింది, కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్తున్నాం దారిలో. ఏడైంది ప్యారడైజ్ దగ్గర, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ ఇది, దానికి ముందు కొంచెం ముందే అయింది. అదేంటో ఫ్రెండ్స్ వామిటింగ్ చేసినాక ఆ రోజంతా కిచ్ 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 అవుతుంటది. మా ఆయన అయితే భయపడ్డాడు పాపం, మొత్తం కాలు చెప్పులు అంతా కడిగిండు. ఐ లవ్ యూ బేబీ. నేను మళ్ళీ ఇట్లా వ్లాగ్ రికార్డ్ చేస్తే కొంచెం యాక్టివ్ గా మాట్లాడతా, లేకపోతే ఇంకా డల్ అయిపోతా అని చెప్పి చేసిన. వాటర్ తాగేస్తా ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. బేర్ విత్ మై వాయిస్. ఈ వాయిస్ రికార్డ్ ఇస్తున్నప్పుడు నా వాయిస్ కొంచెం కోల్డ్లో ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాం. స్కాన్కి ముందు ఏం చేయాలో ఇక్కడ స్కాన్ జరుగుతుంది. మీరు చూస్తున్నట్టయితే గ్రోత్లో మాకేమేమి చెప్తారు, అమ్నియోటిక్ ఫ్లూయిడ్, బేబీ వెయిట్, బేబీ హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఎవ్రీథింగ్ చెప్తారనమాట. సో ఒక డాక్టర్స్ మాకు అదే చెప్తున్నారు. దాని తర్వాత రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, గైనిక్ని. సో నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ ఏమన్నారంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుంటామా అని చెప్పి కొన్ని బ్లడ్ టెస్ట్లు రాసినారు అనమాట. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఆల్ ఈస్ గుడ్ అని చెప్పి డాక్టర్ అదే మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ అని చెప్పినా కదా, సో దానికి ఫార్మాలిటీస్ ఫిల్ చేసి వెళ్తున్నాం అన్నమాట. నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో అదే భయపడుతున్నాం, మెల్లగేయండి అని చెప్తున్నా. సో ఎన్ని టెస్ట్లు ఉంటే అంత అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లడ్ తీసుకుంటారని చెప్పిన, లేదు ఒక బ్లడ్డే తీసుకుంటామని చెప్పినారు. సో అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఆఫ్టర్ బ్లడ్ టెస్ట్ ఇంటికి వెళ్ళి బ్లడ్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి, గ్రోత్ స్కాన్ అప్డేట్ ఏంటనేది బ్లాగ్ ఎండ్ వరకు చూడండి. తప్పకుండా నేను నా గ్రోత్ స్కాన్ అప్డేట్ మీకు ఇస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గ్రోత్ స్కాన్ అయిపోయింది. దాని తర్వాత మేము అసలు గ్రోత్ స్కాన్లో ఏం చెప్పారు ఏంది అనేది నేను వీడియో ఎండ్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మేము మా బ్రదర్ ఇంటికి వెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు అభినవ్ వ్యూవర్స్ నుంచి వచ్చినాడు. వాడు నాకు షార్ట్ టైంలో చాలా క్లోజెస్ట్ బ్రదర్ అయింది అనమాట. వస్తే వస్తాం, లేకపోతే లేదు అని చెప్పినాం. ఆయనకు ఐడియా లేదు మేము 100% వస్తాము అని. సో ఇప్పుడు వెళ్తున్నాము, వాడిని చూద్దాం. వాడు ఇట్లా ఫీల్ అవుతుంది. హలో హలో హాయ్. నువ్వు నన్ను మ్యాప్ ఇచ్చి డ్రైవింగ్ ఇచ్చి నేను డ్రైవర్నా? బాయ్ ఫ్రెండ్స్, విల్ గెట్ బ్యాక్ అగైన్. లేరా ఎందుకు అట్లా వ్లాగ్ అనగానే డోర్లు లైట్లు అన్ని తెరుస్తున్నాడు చూడు బేబీ. తెల్లగా ఉన్నారన్నా అంకుల్ రా, అంకుల్ తెలుసా ఒరిజినల్. నీలాగా ఇట్లా మనం అందరం వేసి తెలుసా. యమ్మీ ఫుడ్ పెట్టినాడు. అసలు కనీసం నా కోసం కూడా ఆలోచిస్తలే. మళ్ళీ అవన్నీ ఉండే తినాలి ఫస్ట్. ఆంటీ ఎంతో ప్రేమ చేసింది. ఆంటీ యమ్మీ ఫుడ్. నేను ఇన్ని కర్రీలు వద్దంటే ఇన్ని కర్రీలు చేసింది. అభినవ్ వెళ్ళిపోతాడు అమెరికాకి పోయే ముందు. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యమ్మీ ఫుడ్. థ్యాంక్స్ రా, జల్దీ పోరు అమెరికాకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే లంచ్ చేసి ఇగో ఇట్లా కూర్చున్నాము. అంకుల్ అన్నీ మా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏంది ఇక్కడ ఏంది కథా కార్ఖానా అని. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అభినవ్ అమెరికాకి? కొద్ది రోజులు జల్దీ పో, హైదరాబాద్కి బరువు ఎక్కువ. నువ్వు వచ్చినందుకే వానలు పడుతున్నాయి నిజం చెప్పాలని. అదే కదా, ఏడికి తిరిగే టైం దొరుకుతలే. నైట్ తిరుగుదామంటే వర్షాలు పడుతున్నాయి, మార్నింగ్ తిరుగుదామంటే మంచి పని. అంటే మీరు అభినవ్ పోతే మిస్ అవుతారా? చాలా మిస్ అవుతుంది. ఇప్పుడు ఇంత హ్యాపీనెస్ ఇస్తున్నాడు, పోగానే బోర్ వస్తుంది. బాధపడతారా? కొడుకుకే అదే కొడుకు మీదనే ఉంటుంది ప్రేమ. అదే కూతురు ఏడుకన్నా పోతే ఏమో మీరు మాట్లాడుతున్న మొత్తం కొడుకు మీద ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఏం అడగాలి నిన్ను? అబ్బా ఫస్ట్ లో అట్లానే ఉంటుంది. నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయిరా? ఫస్ట్ అట్లా అట్లానే ఉంటుంది, తర్వాత అంతేగా. అభినవ్ వాళ్ళ ఏరియాలో మంచి కోతులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, యాదమరాజు ఉన్నాడు.
సో వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడే మేము ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు కొంచెం ఓకే, గొంతు కూడా కిచ్చిపోయింది అనమాట. పొద్దున వామిటింగ్ చేసినాక మస్తు డిస్టర్బ్ అయింది. సో గ్రోత్ స్కాన్ అప్డేట్ మీకు ఇద్దాము బ్రీఫ్గా అని చెప్పి హాస్పిటల్లో మీరు చూసినారు కదా, ఎక్కువ మాట్లాడలేము, అక్కడంతా రష్ ఉంటుంది, డాక్టర్ ఉంటారని. సో ఇప్పుడు నువ్వు అట్లా ఎక్కుతున్నావు, ఆ ఫోన్ పడిపోతుంది. ఏం పెట్టేసి వచ్చిన నీకోసం కొన్నామా ఇది ఏమన్నా? నీ గురించి కొన్నాము లేకపోతే. సో గ్రోత్ స్కాన్ అప్డేట్ మీకు ఇద్దామని చెప్పి నేను అయితే రిపోర్ట్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి 3rd trimester స్కాన్ రిపోర్ట్. గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్స్ అంటారంట. ఏమైతుంది బేబీ నీకు? అసలు నువ్వు ఫ్రేమ్ లో పడుతున్నావా? పడుతున్నా. క్లారిటీ ఉందా నీకు? సో గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్స్. సో ఈ గ్రోత్ స్కాన్ కోసం అప్డేట్ అంతా మా హస్బెండ్ ఇస్తాడు. ఇవ్వవా కొంచెం? ఇక్కడ చదువు, ఇక్కడ ఏముందో చదివేసి ఫస్ట్ నుంచి చదువు. గ్రోత్ స్కాన్ గట్టిగా డ్రోప్లెక్స్ ఓకే. టైమ్ బి మోడ్ అట్రోగ్మోలజీ గ్రావిడ్ అల్ట్రాసౌండ్ డన్. నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ నుంచి మంచి నీటి చదువు బేబీ. గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్స్ రియల్ టైమ్ బి మోడ్ అల్ట్రాసోనోగ్రఫీస్ అండ్ గ్రావిడ్. నీటి చదువు బేబీ. నీటిని చదువుతున్నా, వాళ్ళకి అర్థం కావాలి కదా బేబీ. నాకు నచ్చింది చదవాలి, నీకు నచ్చింది చదవాలా? నీకు నా కోసం చేస్తలేం బేబీ వీడియో. గ్రోత్ స్కాన్ అప్డేట్ మరి చదువు బేబీ. మరి నువ్వు సరే చదివేటోని మళ్ళీ చదవని పైన. ఓహో ఇది భలే ఉంది అబ్బా. కెమెరా ఆఫ్ చేసిన నా మీద అది వదిలేసి ఇక్కడ నుంచి ఫీటస్ సర్వే. ఇది మొత్తం వస్తుంది నాకు. ఈ నుంచి ఇదాకా అంటావు నువ్వు, ఈ నుంచి ఇదాకా అంటావు. ఫీటస్ సర్వే చదువు. ఏది ఫీటస్ సర్వే? ప్రెజెంటేషన్ కెప్లెక్స్కిక్ సెఫాలిక్ ప్లెజెంటా ఫండల్. ప్లెజెంటా ఫండల్ అంటే ఏంది? ప్లెజెంటా ఫండల్ అంటే మేడం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, మేడం చెప్పింది చెప్పకు ఫ్రెండ్స్. బేసిక్ గా నా ప్లెజెంటా వచ్చేసి ఫండల్ అన్నమాట. అంటే మనకి తెలిసినంత వరకు యాంటీరియర్ పోస్టీరియర్ ఉంటది. అంటే డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇది గర్భసంచి అనుకోండి, ఇట్ సైడ్ ఉంటే యాంటీరియర్, ఇట్ సైడ్ ఉంటే పోస్టీరియర్. నాకు పైన ఉంది విచ్ ఇస్ గుడ్ సైన్, బ్యాడ్ అయితే కాదమ్మా అని చెప్పి. గుడ్ సైన్, బ్యాడ్ అయితే కాదు. సో అట్లా కూడా ఉంటది. యాంటీరియర్ పోస్టీరియర్ ఫండల్, నాది ఫండల్ అనమాట. అయిపోలే. లిక్కర్ వచ్చేసి, లిక్కర్ ఈజ్ నథింగ్ బట్ మంద్ అనుకో. నాకు తెలుసు నువ్వు మంద్ అనుకుంటావు అని, నీ మైండ్ సెట్ నాకు తెలియదా? బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. అమినోటిక్ ఫిల్మ్ మంచి ఉంది. అంబికల్ కార్డ్ కూడా బాగుంది. అంబికా అగరబత్తి నీకు చదవడానికి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫీటల్ యాక్టివిటీ ప్రెసెంట్ ఉంది. ఫీటల్ హార్ట్ రేట్ కూడా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మొత్తం చెడగొడుతున్నా తెలుసు. ఓవరాల్ ఇదంతా చదవడం కాదు ఫ్రెండ్స్, నేను మీకు అప్డేట్ చేస్తా. గ్రోత్ స్కాన్ లో మనకి మెయిన్ గా చూసేది గ్రోత్ అండ్ డాప్లర్స్ లో మనకి మెయిన్ గా చూసేది ఏంటంటే బేబీ గ్రోత్ ఎట్లుంది. అంటే 7th month 28 weeks లో ఎంత ఉండాలో అంత ఉందా చూస్తారు నంబర్ 1. అండ్ అమినోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉందో చూస్తారు, లిక్కర్ ఎంత ఉందో చూస్తారు, ఫీటల్ హార్ట్ రేట్ చూస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫీటల్ వెయిట్ చూస్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ బేబీ ఎంత కేజీ ఉంది, ఎంత వెయిట్ ఉందని. అండ్ ఇంకొకటి డాప్లర్స్ అంటే ఏం చెప్పింది డాక్టర్? కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నాకు. ఓ అయ్యా, ఓహో ఇది చదువుతావా? రిపోర్ట్ ఈడుంది ఫ్రెండ్స్, బిల్లు చదువుతుండు. ఓవర్ యాక్షన్. డాప్లర్స్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, బ్లడ్ ఫ్లో బేబీకి మమ్మీకి. ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు నాకు. మొత్తం ఓవరాల్ తెలిసింది ఏంటంటే బేబీ మంచిగా ఉంది, పోండి ఫైల్ పట్టుకోండి. అంతేగా ఎక్స్ప్లెయిన్ చేసిన బేబీ బాగుంది, ఏం లేదు, బేబీ బాగుంది చాలు. ఇట్లా 1 word ఆన్సర్స్ ఉంటే ఫెయిల్ అయిపోతారు ఎగ్జామ్ లో. మంచి సైడ్ హెడ్డింగ్స్ అన్ని రాసి, బ్లాక్ పెన్ తో సైడ్ హెడ్డింగ్స్, బ్లూ పెన్ తో ఆన్సర్ రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్. అది నేను అర్థమవుతుందా? నువ్వు 1 word ఆన్సర్ బాగుంటుంది, అంటే ఈజీగా అర్థమైపోతుంది అందరికి. బేబీ ఎట్లుంది, బాగుంది, ఓకే డన్, అయిపోయా. ఇట్లుంటారు ఫ్రెండ్స్, ఏదో ఏమో. డాప్లర్స్ అంటే ఏంటి అంటే అందరికి తెలిసినట్టు ఆ బ్లడ్ ఫ్లో మదర్ కి బేబీకి మంచిగా ఉందా,
అండ్ ఇంకొకటి బేబీ వెయిన్స్లో ఫ్లో కూడా బాగుందా లేదా అని చూస్తారని చెప్పినారు నాకు. సో అది కూడా బాగుంది అని చెప్పినారు. బేబీ ఫీటల్ వెయిట్ బేబీ వెయిట్ కూడా ఇప్పటికీ 1 kg చేంజ్ సంథింగ్ ఉంది. 1.26 grams. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బేబీ ఇట్లా మంచిగా ఉంది, దానికి నువ్వు ఆశపడి చెప్పాల్సిన అవసరం లేదు. దమ్ము వస్తుంది మరి, ఎందుకు అంత ఫ్లూ? నేను చెప్పేసిన బేబీ బై ఫ్రెండ్స్ అంటావా, అంత బాగుంది కదా. సో ఓవరాల్ గా అయితే అంతా బాగుంది అంట ఫ్రెండ్స్, బై గాడ్స్ గ్రేస్. నాకైతే ఏమంటారు, నేను చేసుకునే ప్రేయర్స్ ఏందో గానీ దేవుడు నన్ను ఎప్పుడు కాపాడి ఇప్పటికైతే బేబీని నన్ను చాలా సేఫ్గా పెట్టినారు. కమింగ్ ఇంకా 2 months లో ఏమైనా అవ్వచ్చు. తిండి చెప్పు, తింటున్న వాళ్ళు అది డాక్టర్ ఏం చెప్పినారు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోమన్నారు. ఇంకొకటి ఓవరాల్ డే లో 10 movements ఉంటే చాలమ్మా, అంటే 10 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నేనేమో మూమెంట్స్ కోసం మాట్లాడతాను, ఫుడ్ కోసం మాట్లాడతాను. ఏం డిఫరెన్స్ ఈ లొల్లి నాకు. బేబీ మూమెంట్స్ ఓవరాల్ గా 10 ఉంటే చాలమ్మా, అంటే బ్రేక్ఫాస్ట్ అయినాక చూసుకో, లంచ్ అయినాక చూసుకో, డిన్నర్ అయినాక చూసుకో. ఇట్లా 10 కంటే ఎక్కువ మూమెంట్స్ ఉన్నా గుడ్ అయినా తెలుస్తుంది, ఒక్కొక్కసారి తెలియదు అని చెప్పింది. కానీ ఓవరాల్ గా అయితే 10 ఉండాలి డేకి. లెక్క పెట్టి బేబీ మరి అని లెక్క పెట్టుకోను, నేను లెక్క పెట్టమంటున్నాను. ఆ వరకే మరి నీకు ఇస్తున్నానా ఇప్పటికైతే? ఇవన్నీ పాపనో బాబో ఇంటా ఉంటారు, నీకు బయటికి వచ్చినాక ఉంటుంది చూడు జింతా ఇవన్నీ వ్లాగ్స్ పాపకు బాబుకు చూపిస్తాను పెద్ద గనక. చూడు మీ డాడీ ఎట్లా చేస్తున్నాడో, నీ గ్రోత్ స్కాన్ అప్పుడు, నీ టిఫా స్కాన్ అప్పుడు అని అన్ని చూపిస్తా. గ్రోత్ డాప్లెట్స్ లో అయితే అప్డేట్ ఇప్పటికైతే అంత బై గాడ్స్ గ్రేస్ చాలా బాగుంది. విత్ ఆల్ యువర్ ప్రేయర్స్, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విత్ మై ప్రేయర్స్ అండ్ విత్ మై హస్బెండ్ ప్రేయర్స్ ఆల్సో. అండ్ కమింగ్ టు బ్లడ్ టెస్ట్, నాకు వాళ్ళు కొన్ని బ్లడ్ టెస్ట్లు రాసినారు, అది ఫోన్లో ఉంది. క్యాన్ యూ ఓపెన్ ద రిపోర్ట్? హిమోగ్లోబిన్, వాళ్ళు నాకు రాసిన టెస్ట్లు ఏంటంటే సిబిపి ప్లేట్లెట్స్, యూరిన్, TSH విచ్ ఇస్ నోన్ యాజ్ థైరాయిడ్, అండ్ ఇదేదో ఉంది నాకు అర్థం కావట్లేదు, CFT. రిపోర్ట్స్ కూడా చాలా నార్మల్గానే వచ్చినాయి. బ్లడ్ ఎనాఫ్గానే ఉంది, అంటే ఎంత ఉండాలో 12 అట్లుంది. దట్స్ ఓకే. సో ఇది ఫ్రెండ్స్ గ్రోత్. ఇది వీళ్ళకి కనిపిస్తుందో లేదో ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది అనమాట హిమోగ్లోబిన్ ఎంత ఉంది లేదు అని తెలుసుకోవడానికి. ఇప్పటికైతే దాంట్లో గ్రోత్ స్కాన్లో అయితే చాలా బాగుంది. ఇంకా ఫర్దర్గా ఇంకేం స్కాన్ చేస్తారో నాకు తెలీదు. ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తున్నా, టిఫా కూడా అప్డేట్ చేసిన కదా. సో అట్లనే గ్రోత్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కాన్ అని చెప్పి నేను అప్డేట్ చేయాలనుకొని ఈ వ్లాగ్ చేయడం జరిగింది. అసలు ఏమన్నా మాట్లాడుతున్నావు మధ్యలో మాట్లాడితే నీ ఫింగర్ లిప్స్. సో అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. ఈ రిపోర్ట్స్ ఏంటంటే రిపోర్ట్స్లో అన్నీ ఓకే ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ ఎట్లున్నాయి అనేది మా బేబీ గారు చెప్తారు. చెప్పు. మళ్ళీ అటు పెట్టి నా దగ్గరికి వచ్చినవేంది బేబీ? రిపోర్ట్స్ నేను ఇచ్చినా మరి టెస్ట్లు ఇవి చెప్పు. నేను ఇచ్చినా, నాకు తెలిసే ఇవి తెచ్చి ఓపెన్ చేసి పెట్టినా మళ్ళీ ఎందుకు క్లోజ్ చేస్తావు బేబీ? ఇది నువ్వు ఆల్రెడీ చూపేసేసి అంత బాగుందని చెప్పిన బేబీ వాళ్ళకి. మరి ఇంకేమైనా మాట్లాడు బేబీ. సో ఫ్రెండ్స్ అది ఏం మాట్లాడలేను ఇప్పుడు నేను, ఎందుకంటే మొత్తం ఆయనకి టీవీ, ఫోన్, రీల్స్ పైన ఉంటుంది ఫ్రెండ్స్, మనసు నా పైన ఉండదు తెలుసా. అంత చూస్తే ఏం కాదు, చెప్పు మాట్లాడు బేబీ. ఎట్లా బ్లేమ్ చేస్తున్నావు సార్? చూసేది మొత్తం ఇట్లా పెట్టుకొని ఇట్లా పొడుతావు ఫ్రెండ్స్. చూడు ఇట్లా పెట్టుకొని అంత పూర్తి నేను పెట్టా. ఇట్లా పెట్టి ఇట్లా చూస్తావు. సో దట్స్ ఇట్ ఫర్ ద గ్రోత్ స్కాన్ బ్లాగ్ ఫ్రెండ్స్. మీ లవ్, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్, మీ ప్రేయర్స్ ఎప్పుడు నాతో అట్లనే ఉండాలి. ఏమన్నా తక్కువనే అని చూస్తున్నది ఇట్లా. నీకు ఏం అర్థం అవుతుంది బేబీ? ఏం అర్థం కావు, కాకపోతే చూస్తున్నా. సో ఇప్పటికైతే అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇంకా అట్లనే ప్రేయర్ చేయాలి, ఒక మంచి నార్మల్ డెలివరీ నాకు కావాలని నేను కూడా ప్రేయర్ చేసుకుంటాను. డెలివరీ అవ్వాలని అందరూ ప్రేయర్ చేస్తాను. నీ అంతా నువ్వు ఏమంటారు ఎక్సర్సైజ్ చేపియాలి. హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంటుంది తెలుసా. కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, డెలివరీ దగ్గరలో ఉంటే హస్బెండ్ ఎంత సపోర్ట్ చేసి ఎక్సర్సైజెస్ చేపిస్తాడో కమెంట్స్ పెట్టండి. అప్పుడు బుద్ధి వస్తుంది కమెంట్స్. ముందు చెప్పాలి, యోగా పోయి యోగా నేర్చుకుంటున్నాను నేను. మరి యోగా నేర్పేసిన అవసరం లేదు, వెనక నుండి మోటివేట్ చేయాలి.
చెయ్యి బేబీ చెయ్యి, నేనున్నా నీకేం కాదు అని ఇట్లా చెయ్యమన్నా. నేను నిన్న చేయమంటా ఏమన్నా వర్షం పడుతుంది ఎందుకులే మనకి వర్షం పడుతుంది ఇప్పుడు వద్దురా హలో కాదు ఇప్పుడే తిన్నా వాకింగ్ చేస్తా చేయాలి, నీకు ఇంపార్టెంట్ అన్నప్పుడు చేయాలి. ఎందుకు నా పైన అట్లా అరుస్తున్నావు? నువ్వు నా మీద ప్రెగ్నెంట్ లో ఇప్పుడు ఇది ఉన్న కెమెరా ఉందని నేను నీ మీద ఒరుతుంది కనిపిస్తుంది. ఈ కెమెరా ఆఫ్ చేస్తే నువ్వు నా మీద ఒర్రేది నీ ఒర్రుడికి చాలా ట్రాన్స్పరెంట్ ఉంటున్నా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నన్ను ఎమోషనల్? సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ కనుక మీకు కొట్టుకోబేబీ అన్ని కొట్టుకుంటూ కూర్చోవా. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ ట్రిపుల్స్ అండ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అది అయిపోయింది మానిటైజేషన్. యాదమరాజ్ అఫీషియల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అంటే బై, టేక్ కేర్.